హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? నేను చాలా బాగున్నాను. మీ అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? కామెంట్ చేయండి మర్చిపోకుండా. ఎగ్జాక్ట్లీ మన వీడియో ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అనమాట. ఇది వీడియో చూడండి చివరి వరకు. మీకు ఏమాత్రం నచ్చినా కూడాను, మీకు ఖచ్చితంగా ఒక విధంగా మాకు హెల్ప్ అయింది అని అనిపించినా కూడాను ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. ఇక మన ఛానల్ని ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తుంటే మాత్రం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది అనమాట. యాక్చువల్లీ గైస్, మీరు ఎవరైనా కావచ్చు, మీరు ఎవరి ఇంటెన్షన్ కోసం వెయిట్ చేస్తున్నారు అంటే రిలేషన్షిప్లో ఏదైనా సరే బ్రేక్ తీసుకున్నప్పుడు చాలామంది బాయ్స్ అండ్ గర్ల్స్ వాళ్ళ మెసేజ్ కోసం, వాళ్ళ టెక్స్ట్, వాళ్ళ కాల్స్ కోసం చాలా వెయిట్ చేస్తూ ఉంటారు. ప్రతి 10 నిమిషాలకు ఒక్కసారైనా సరే ఫోన్ చెక్ చేసుకుంటూనే ఉంటారు అనమాట. ఎగ్జాక్ట్లీ గైస్, ఇలా ఎందుకు జరుగుతుంది? ఒకవేళ మేబీ మీరు ఇలా ఎవరైనా చేస్తున్నట్లయితే నెక్స్ట్ దాని సొల్యూషన్ ఏంటి? ఇవన్నీ క్లియర్గా స్టెప్ బై స్టెప్ మీకు ఈజీగా చెప్పేస్తాను. మనం నిజాన్ని కొంచెం నిజాయితీగా హానెస్ట్గా మాట్లాడుకుంటే, మీరు ఎవరి టెక్స్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో అవతలి వాళ్ళు ఇంకెవరో టెక్స్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట. రియాలిటీలోకి వస్తే అదే నిజం. మీ మనసు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కూడా హానెస్ట్గా చెప్తున్నాను, ఇది ఫ్యాక్ట్ అనమాట. సో అండ్ ఎందుకు ఇంత హానెస్ట్గా, ఇంత క్లియర్గా 100% ఇదే అని మీరు చెప్తున్నారు అని మీరు అనుకుంటే, యాక్చువల్లీ మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళు ఎప్పుడు మిమ్మల్ని వదులుకోరు. మిమ్మల్ని వదులుకున్న వాళ్ళు మీకోసం వస్తారని వెయిట్ చేయడం మీ పిచ్చితనమే అవుతుంది అది. అండ్ ఈ పాయింట్ అండర్లైన్ చేసుకోండి. ఎందుకు అన్నాను అంటే, ఎప్పుడు కూడా రిలేషన్షిప్లో చాలామంది మోస్ట్లీ మనిషిగా పుట్టిన ఎవరైనా సరే రిలేషన్షిప్లో గొడవలని ఖచ్చితంగా వస్తాయి. నేను వద్దన్నా, నేను కావాలి అన్నా, ఏమనుకున్నా సరే అవి ఆగవు. ఖచ్చితంగా సమ్ టైమ్స్లో వస్తూనే ఉంటాయి అన్నమాట. ఎవరు అనుకుంటారు మా లైఫ్ చాలా పర్ఫెక్ట్గా వెళ్ళిపోవాలి అంటే, అది చాలా వరకు అవ్వని పని. అది జరగదు. ఖచ్చితంగా రిలేషన్షిప్లో గొడవలు వస్తాయి. అన్నిటికీ నేను నిలబడగలను, నేను తట్టుకోగలను, సో నేను ట్రావెల్ అవ్వగలను అనే కాన్ఫిడెంట్ ఉన్న వాళ్ళే రిలేషన్షిప్లోకి వెళ్ళండి. నా వల్ల అవ్వదు అనుకున్న వాళ్ళు సైలెంట్గా కూర్చోండి. సో అది చెప్పాలనుకుంటున్నాను. కానీ ఇక్కడ విషయానికి వచ్చేస్తే, మీరు ఏదో ఒక సమ్ టైంలో ఏదో ఒకటి జరిగింది, మిస్అండర్స్టాండింగ్ అయింది, లేదా వాళ్ళు మిమ్మల్ని వద్దనుకున్నారు, వదిలేశారు, బ్లాక్ చేశారు, ఏమైనా చేయనివ్వండి. కానీ మీకేమనిపిస్తుంటుంది? మీరు నిజాయితీగా ఇష్టపడ్డారు కాబట్టి ఐ థింక్ మీకు ఆ పెయిన్ ఉంటుంది. మళ్ళీ వాళ్ళు ఎప్పుడెప్పుడు మళ్ళీ మనకి చేస్తే బాగుండు మెసేజ్ అని చెప్పేసి పదే ఫోన్ చెక్ చేయడం కావచ్చు చేస్తూనే ఉంటారు. యాక్చువల్లీ నువ్వు మాత్రమే ఇక్కడ వాళ్ళని మిస్ అవుతున్నావు, వాళ్ళు నిన్ను అస్సలు మిస్ అవటం లేదు అనే చేదు నిజం త్వరలోనే తెలుసుకుంటావు అనమాట. సో అది తెలిసిన రోజు చాలా భయంకరంగా ఉంటుంది ఆ బాధ. బట్ దేనికైనా సరే రెడీ అన్నట్టుగానే మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకోవాలి. యాక్చువల్లీ ఒక బ్యాడ్ పర్సన్ని నేను నమ్మాను, సో ఫాల్ట్ నాది, మిస్టేక్ నాది అని రియలైజ్ అవ్వండి. వాళ్ళ పాపానికి వాళ్ళని వదిలేసేయండి. వద్దని పోయిన వాళ్ళ సంగతి వద్దు. ఇంకా వాళ్ళ గురించి ఆలోచిస్తూ, ఇప్పుడు ఒకరు గుర్తుపెట్టుకోండి, మీకోసం ఒకరు పరితపిస్తున్నారు, ఒకరు ఏడుస్తున్నారు, మీరే కావాలి అంటున్నారు, సో మీరు లేకుండా బ్రతకలేను అంటున్నారు, సో మిమ్మల్ని చాలా ప్యాంపరింగ్ చేస్తున్నారు, మీరు ఏది కావాలన్నా తెచ్చి పెడుతున్నారు. అలాంటి వాళ్ళ కోసం మీరు గంటల తరబడైనా ఏడవండి, తప్పులేదు. ఎందుకంటే వాళ్ళంతా నిజాయితీగా మిమ్మల్ని ఇష్టపడ్డారు కాబట్టి. కానీ మిమ్మల్ని చీట్ చేసి, వద్దని బ్లాక్ చేసో, లేకపోతే వదిలేసో, లేకపోతే ప్రతి దానికి మీతో ఆర్గ్యూ చేసి, మిమ్మల్ని కించపరిచి మాట్లాడి, అంటే తక్కువ చేసి మాట్లాడి, సో మిమ్మల్ని బాధ పెట్టి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మీరు అంత ఎమోషనల్ అవ్వాల్సిన అవసరం అస్సలు లేదు. సో నీ ఎమోషన్స్కి వాల్యూ లేకుండా చేసుకో మాకు. నీకు విలువ ఇవ్వని వాళ్ళ కోసం నువ్వు విలువ ఇవ్వాల్సిన అవసరం అస్సలు లేదు. టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. వాళ్ళ ప్రేమ నిజమే అయ్యి మేబీ ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల వాళ్ళు వెళ్ళిపోయినా, మేబీ వాళ్ళ ఇష్టం రియాలిటీ అయితే వెంటనే వాళ్ళు ఖచ్చితంగా వస్తారు అనమాట. వాళ్ళ కోసం మీరు అదే పనిగా ఫోన్ చెక్ చేసుకుంటూ ఎప్పుడెప్పుడు వస్తారు, ఎప్పుడెప్పుడు మాట్లాడాలని తిండి నిద్రలు మానేసుకొని ఎవరితో మాట్లాడుకోకుండా సో బాధపడుతూ కూర్చొని ఏడుస్తూ సాడ్ పాటలు పెట్టుకొని వింటూ అవసరం లేదు ఇంకా అలాంటివి. ఇంకా సో నువ్వు చూడాల్సింది నీ ఫోన్ నోటిఫికేషన్ వైపు కాదు, నీ లక్ష్యం వైపు చూడు. ఎవరు వద్దనుకున్నారో వాళ్ళు వెతుక్కుంటూ వచ్చే రోజు తొందరలోనే వస్తుంది. బట్ నేను ఇప్పుడు టాపిక్ వచ్చింది కాబట్టి ఒక చిన్న సిచ్యువేషన్ మీతో షేర్ చేసుకుంటాను, కానీ మీకు జ్ఞానోదయం అవ్వటానికి. యాక్చువల్లీ రీసెంట్ డేస్లో ఇద్దరు రిలేషన్షిప్లో ఏమైంది అంటే, చాలా బాగున్న వాళ్ళు రీసెంట్గా కొంచెం గొడవలు అవ్వటం, దూరం పెట్టడం చేస్తున్నారు. మెయిన్గా చేస్తున్నది ఎవరు అంటే అబ్బాయి అనమాట. సో ఎంతో మంచిగా ఉన్న అబ్బాయి సడన్గా అమ్మాయిని ఇగ్నోర్ చేయడం కానీ, తనకి టైం ఇవ్వకపోవడం కానీ, లేదా ప్రతిదానికి అసహించుకోవటం కానీ, అంటే విసుగ్గా తీసుకోవటం కానీ చేస్తున్నట్లయితే ఆ అమ్మాయికి అనిపించింది, డౌట్ వచ్చేసింది,
ఎందుకు ఈ అబ్బాయి ఇలా బిహేవ్ చేస్తున్నాడు ఏంటి అని చెప్పేసి తను చూసి తర్వాత వన్స్ అడిగేసింది అనమాట. సో నువ్వు ఇంతకు ముందులాగా ఉండట్లేదు, సో ఎందుకు నాతో ఇలా మాట్లాడుతున్నావు, ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు అని మాట్లాడినప్పుడు సో ఆ అబ్బాయి ఏం చెప్పాడంటే, అవును మాట్లాడట్లేదు, నాకు ఇప్పుడు అంత ఇంట్రెస్ట్ అనిపించట్లేదు, నాకు నీకన్నా బెటర్ అమ్మాయి దొరికింది అని చెప్పేశాడంట. బట్ చెప్పేసి తర్వాత మళ్ళీ ఆ ప్రాబ్లమ్ రిపీట్ అవుతుంటే, అంటే మళ్ళీ ఆ అమ్మాయి అలా అడగటం, నువ్వెందుకు ఇలా మోసం చేసావని పదే తన బాధ కొద్దీ మాట్లాడటం వల్ల తను ఏం చేసేసాడంటే ఆ అమ్మాయిని బ్లాక్ చేసేసి వెళ్ళిపోయాడు అనమాట. సో వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయి కొద్ది రోజులు ఎమోషనల్ అయిపోయింది, బాగా కొంచెం స్ట్రెస్ తీసేసుకుంది. సో ఆ తర్వాత మెల్లమెల్లగా ఏమైంది, వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారానో రిలేటివ్స్ వల్ల పేరెంట్స్ వల్ల ఆ అమ్మాయి మళ్ళీ కోలుకున్న తర్వాత మళ్ళీ తన లైఫ్ స్టార్ట్ చేయడం మొదలు పెట్టేసింది కొత్తగా అనమాట. సో కొత్తగా స్టార్ట్ చేసి మంచిగా ఒక జాబ్ సంపాదించుకుంది. సో కొంచెం మెచ్యూరిటీ తెచ్చుకుంది. లైఫ్‌లో ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మకూడదు అనేది తెలుసుకుంది. సో మంచిగా సెటిల్ అయింది. ఒక 70, 80 వేలు శాలరీ వస్తుంది. హ్యాపీగా లైఫ్‌ని ఎంజాయ్ చేస్తుంది ఆ అమ్మాయి. సో ఆ టైంలో అంటే తను బ్రేక్ తీసేసుకొని ఆ అబ్బాయి బ్లాక్ చేసేసుకున్న తర్వాత ఒక 1 ఇయర్ తర్వాత మళ్ళీ అదే అబ్బాయి ఆ అమ్మాయికి టెక్స్ట్ చేశాడనమాట. సో చాలా రోజులవుతుంది, ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు, సో అండ్ నీతో మాట్లాడాలి అనిపిస్తుంది అండ్ నీతో ఇంతకు ముందులాగా ఉండాలి అనిపిస్తుంది అని చెప్పాడంట. ఆ అమ్మాయి ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెంటనే ఆ అబ్బాయిని బ్లాక్ చేసి పడేస్తుంది. సో చూసారా, టిట్ ఫర్ టాట్ అంటారు దీన్ని. అలాగే కర్మ అని కూడా అంటారు అనమాట. సో ఒక అబ్బాయి ఒక అమ్మాయికి ఏదైతే ఇస్తాడో ఆ అబ్బాయి కూడా భగవంతుడు అదే ఇస్తాడు. సో ఈరోజు ఆ అమ్మాయికి ఆ అబ్బాయి కన్నా అందగాడు దొరికాడు, ఆ అబ్బాయి కన్నా అర్థం చేసుకునేవాడు, ఆ అబ్బాయి కన్నా ప్రేమగా చూసుకునేవాడు ఆ అమ్మాయికి దొరికాడు అనమాట. సో అదే, ఎందుకు ఒకరు మన లైఫ్లో నుంచి వెళ్ళిపోతారు అంటే ఇందుకేనేమో. బట్ అలాగే చెప్తున్నాను, నిన్ను పట్టించుకొని వాళ్ళ కోసం నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నిన్ను ఇష్టపడే వాళ్ళ కోసం నువ్వు బ్రతుకు. వాళ్ళతో సంతోషంగా ఉండటానికి ట్రై చెయ్యి. ఓకే, గర్వంగా తలెత్తుకొని మరీ బ్రతికి చూపించాలి అలాంటి వాళ్ళకి. సో అదే నువ్వు వాళ్ళకి ఇచ్చే ఒక లెసన్ అనమాట, గుర్తుపెట్టుకోండి. సో అలాంటి వాళ్ళ కోసం వద్దని వదిలేసి ఫేక్ మాటలు చెప్పి ఫ్రాడ్గా బిహేవ్ చేసి పోయిన వాళ్ళ కోసం నువ్వేం వాళ్ళ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ కోసం నువ్వు ఫోన్ వైపు చూస్తూ కూర్చోవాల్సిన అవసరం కూడా లేదు. సో ఒక మంచి వాళ్ళు మీ లైఫ్లోకి ఖచ్చితంగా వస్తారు, మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు. అంతవరకు పేషెన్సీతో మీ గోల్, మీ డ్రీమ్స్ వైపు ఫోకస్ పెట్టేసేయండి. ఖచ్చితంగా మంచి ఏదో ఒక రోజు జరగకుండా అయితే పోదు, జరిగే తీరుతుంది అనమాట. బట్ ఫేక్ పీపుల్ కోసం ఇంకా వెయిట్ చేయొద్దు. వీడియో ఎండ్ చేస్తున్నాను అండ్ కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరొక వీడియోతో కలుద్దాం. టేక్ కేర్, బై బై, కీప్ స్మైలింగ్.